మధ్యాహ్నపు వేళ ఈ యొక్క శుభ గడియలలో దేవుణ్ణి స్తుతిస్తూ ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా దైవాశీస్సులు, మహాదేవుని కృప సమృద్ధిగా డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబీకులు 50 మందికి కూడా ప్రభు అనుగ్రహించినట్లు ఈరోజు ప్రారంభించబడుతున్నటువంటి యాత్ర విజయోత్సవంగా ముందుకు కొనసాగునట్లుగా ప్రభు యొక్క దీవెన, ఆయన బలమైన హస్తము వెన్నంటి ఉండి నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అనంతరావు గారు ప్రార్థన చేస్తారు. స్తుతి ప్రశంసలకు పాత్రుడమైన మా దేవ, సమస్త దీవెనలకు, ఆశీర్వాదములకు, అధికారములకు దాతవైన మా తండ్రి, నీ ప్రశస్తమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ, ఇదిగో ఈ మధ్యాహ్న వేళ వైఎస్ కుటుంబాన్ని మీరు ప్రేమించి ప్రజాప్రతినిధులుగాను, ప్రజాధికారులుగాను, ప్రజాసేవకులుగాను, ప్రజల యొక్క జీవితాలలో, హృదయాలలో గూడు కట్టుకున్న నాయకులుగాను వారిని వర్ధింపచేస్తున్న, వారిని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రాలు. దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి వర్యులు వారి పరిపాలనలో ఉభయ రాష్ట్రాలు ఏ విధముగా సుఖ సంతోషముల చేత వర్ధిల్లి ఆయన రూపాన్ని ఉభయ రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క హృదయాలలో ముద్రించిన విధానానికి స్తోత్రాలు. ఆయన తనయుడుగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తగిన రీతిగా తండ్రికి తగిన తనయుడుగాను, తండ్రితో సమానముగా ఉన్నట్టు కొరకై మీరు ఆశీర్వదించి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పర్వమును బట్టి మీకే స్తోత్రాలు. ప్రభు, ఆయన చేపట్టినటువంటి పథకాలు ఆయన జీవితంలో అవి మరుపురాని చిహ్నాలుగా ప్రజల యొక్క జీవితంలో మీరు ముద్రించినందుకై స్తోత్రాలు. మా ప్రభువా, ఆ పథకాలు మరి ప్రజల యొక్క జోహారులుగా మార్చి ఈ దినాన మరొకసారి ప్రభు నీ దాసుని, నీ ప్రియ కుమారుడు, మా అధినేత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ప్రభు ప్రజానాయకుడుగా, ప్రజలలో ఒకడుగా, మరి ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు చేపట్టుట కొరకై ఎన్నికల సమరములో తాను ప్రయాణమై మా ప్రభు బస్సు యాత్ర ద్వారా ముందుకు వెళుచు ఉండగా మీరే మీ అధ్యక్షత, మీ నాయకత్వం, మీ తోడు, మీ అభిషక్తత నీ బిడ్డకు ప్రసాదింపచేయండి. ఇదిగో నీకు ముందుగా నేను వెళ్ళుచు మెట్టలుగా ఉన్నటువంటి పర్వతములను సహా సరాలము చేయుదునని సెలవిచ్చావు. ఆ విధముగా ఆయన మార్గములను సరాలము చేయండి. ఇదిగో నా తండ్రి, నిన్ను నేను ఎంచుకుని వాడవు, ప్రజలలో ఒక నేను ఎంచుకుందును, అతనిని గొప్ప చేయుదును, అతనిని నాయకుడుగా చేయుదునని సెలవిచ్చావు. ఆ విధంగా ప్రభా ఆయన ఎంచుకున్నారు, నాయకుడుగా చేశారు. తిరిగి మా ప్రభా రాబోనటువంటి 24వ సంవత్సరం జరగబోనటువంటి ఎన్నికలలో తిరిగి నాయకుడిగా ఆయనను ఎంచుకొని అభిషేకించి బలపరచుకున్నట్టుగా చేయించినటువంటి ఈ యాత్రను దిగ్విజయము చేయండి. ప్రజలందరి యొక్క ఆత్మాభిమానమును పొందినట్టుగా కృప దయచేయమని, జరగనైన కార్యమంతటిని మీ ఆధిపత్యంలో జరిగించమని తల్లిని దీవించండి, కుటుంబాన్ని బలపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి
ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బూరాధ్వనితో ఆయన స్వరమండలములతో, ఆ స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవుల చల్లగనూది, పిల్లన గ్రోవుని చల్లగనూది, ఎల్ల ప్రజలు చేరి, ఆ ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని మహాకృపలో ఒక వాక్య భాగాన్ని చదువుకుని ప్రార్థన చేద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటున్నాం. 9-10 వచనాలు. యెషయా గ్రంథం 41, 9-10 వచనములు. భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటేననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడునై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రభునందు ప్రియులారా, ఈ మధ్యాహ్నపు వేళ దేవుని యొక్క ఆశీర్వచనం ఏమనగా, ట్రస్ట్ ఇన్ గాడ్, ప్రభునందు విశ్వాసముంచటం, ట్రూత్ సత్యము అనుసరించటం, ట్రావెల్ ప్రయాణము చేయటం. ట్రస్ట్, ట్రూత్ అండ్ ట్రావెల్, ఈ మూడు పాటించినప్పుడు ట్రయంఫెల్ ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటాము. ప్రతి క్షణము, ప్రతి ఒక్క స్థలములోనూ, సందర్భం ఏదైనప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతూ సత్యమును అనుసరిస్తూ ప్రయాణము చేస్తున్నప్పుడు యాత్రను దేవుడు దిగ్విజయం చేస్తాడు. ఆయన వెన్నంటి నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్నాడు. ఆయన యొక్క ఆపన్న హస్తము ఎల్లవేళలా మీకు తోడుండి అడుగుపెట్టు ప్రతి స్థలములో ఆనందోత్సాహాలతో ఆశీర్వచనాలతో అనేక జనావళి మధ్య అలంకరించబడుతూ మునుముందుకు మీ దీవెనలు అనేక మందికి ఏ విధంగా మీరు చేసిన మేలులు ముందుకు సాగినవో అదే జ్ఞాపకాలతో నానాటికి బలాభివృద్ధి పొందుతూ ఆశీర్వాదమును అనుభవించుదురుగాక. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారులారా, మరి ముఖ్యంగా శ్రీ వైఎస్ కుటుంబ సభ్యులుగా తల్లి విజయమ్మ గారికి, మన ప్రియతమ నాయకుడు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి,
మనందరి పక్షాన విజయముతో కూడిన శుభములు తెలియచేస్తున్నాను. కీర్తిశేషులు మన దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకొనవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఆయన యొక్క అడుగుజాడలలో, ఆయన యొక్క పంథాలో పథకాలను రూపొందించి ఒక నూతన పంథాలో నాయకత్వానికి ఒక రూపకల్పన చేసినటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారు గత కాలాన్ని అనుభవించిన అనుభవాన్ని బట్టి, గత కాలంలో ప్రజల యొక్క తీరును, ప్రజల యొక్క ఘోషను ఆలకించి నేను ఉన్నాను, నేను విన్నాను అన్న మాటలో మడిమ తిప్పకుండా ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని మాటలు, ఎన్ని విధాలుగా ప్రజా నాయకులుగా మాట్లాడినా కూడా వాటన్నిటిని భరించి ఒక నూతనమైన పంథాలో పరిపాలనకు సూచన ప్రాయంగా నిలిచారు. ఆయన చేసినటువంటి పనులను బట్టి మరొకసారి జ్ఞాపకం చేయబడుతూ, పూర్వమున అనగా దేవుని వాక్యం చెప్తుందంటే, యెహోవా చేసిన కార్యములు, పూర్వము జరిగిన ఆ నీ ఆశ్చర్య కార్యములు నేను మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకొనిచున్నాను అని తన యొక్క మాటలో తెలియచేస్తాడు. సో ఆ విధంగానే ఆయన చేసినటువంటి పూర్వపు కార్యాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆ కార్యములలో కొరత కలిగినటువంటి వాటిని సంపూర్ణము చేయుటకే ఆయన నాయకత్వాన్ని అభిషేకించి మరొకసారి బలపరుస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నేను ఒక శూరుని సహాయము చేయవలనుచున్నాను, ప్రజలలో నుండి నేను ఏర్పరచుకునేటువంటి ఒకని నేను హెచ్చించుతూ ఉన్నాను అంటాడు. ప్రజలలో నుండి ఆయనను ఎంచుకున్నాడు, హెచ్చించబోతూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి పనిపాట్లు అన్నిటి కూడా ఆయనే అనగా తన యొక్క నీడన తన యొక్క కార్యములను చేయనటువంటి వాడుగా, ఈ చేయించినటువంటి యాత్ర ఆయన జీవన యాత్ర కాదు కానీ జీవన విధానమునకైనా చేయించినటువంటి యాత్ర. అది ప్రజల యొక్క జీవన యాత్ర ఏ విధంగా ఉంటుందో వారి జీవనాన్ని అవగాహన చేసుకొని వారి జీవనములో జీవం ఏ విధంగా ఉద్భవింప చేయాలి, జీవాన్ని పోయాలి అని ఒక ఆశ చేత ఆయన ఈ యాత్రను కొనసాగిస్తూ ఉన్నాడు. సో ఆ యాత్ర చేయనటువంటిది అనగా తన యొక్క అనుదిన దైనందిన జీవితంలో ప్రజలకై, ప్రజ కొరకై, ప్రజలతో మమేకమై ఆయన వారి బాధల, కష్టాలు, నష్టాలు, బాధలన్నీ కూడా గ్రహించిన వాడై వాటి నుండి వారిని విడిపించుటకు చేయించినటువంటి ఈ యాత్ర, జీవన యాత్ర, అదే ప్రజాయాత్రగా, ప్రజల కొరకైన యాత్రగా చేయించినటువంటి యాత్ర. ఇది దేవుడు తాను తోడుగా ఉండి తాను వెళ్ళు ప్రతి స్థలములో కూడా సరళతను అనుగ్రహించి విజయాన్ని, ఘనతను లేదా ఘనమైనటువంటి విజయాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు అనుగ్రహించాలని మనందరి యొక్క అభిలాష, ఆశ, ప్రజల యొక్క కోరికను నెరవేర్చాలని దేవుని పరిశుద్ధ నామంలో జ్ఞాపకం చేస్తూ ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుని కొద్దిసేపు ఘనమైన నివాళి అర్పిద్దాం. ప్రారంభము ఇక్కడ నుండి అడుగు బయట పెడుతున్న మొదలుకొని అడుగడుగునా దేవుని ఆశీస్సులు కుమ్మరించబడినట్లు, ఆయన అనుగ్రహం చొప్పున ప్రతి బాట నడుచున్నట్లుగా, చూసిన ప్రతి ఒక్కరూ అనుభవించిన మేళ్లు జ్ఞాపకం చేసుకున్నట్లు మహానేతను స్మరించుకుంటూ ఆ కుటుంబమును దేవునికి అప్పగింత పెడుతూ కొద్ది క్షణాలు మౌనంగా సర్వశక్తి మిక్కిలి కృపా కనికరమును కలిగిన మా ప్రభువానికి స్తోత్రములు. మీ ప్రసన్నత, మీ కటాక్షము, మీ కరుణతో కూడిన దీవెన మా ప్రియులు
డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబమునికి ఇంతవరకు ఉంచారు. అందుకై ముందుగా నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. తల్లి విజయమ్మ గారు, మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారి పరివారం అంతటితో ఇక్కడ ఉన్నారు నాయన. ఈ దృశ్యాన్ని మీరు దృష్టిస్తున్నారు. వారి హృదయ వాంఛలు తీర్చండి, వారిని సంతోషపరచండి, మార్గమును సరళము చేయండి. ఏ సమయంలో ఏమి మాట్లాడవలెనో నీ దీవెన అనుగ్రహించి వారి నోటిని ముట్టి మీరు ప్రతి మాట బయటకు తీసుకుని రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ కరుణా కటాక్షములు తోడుంచండి ప్రభువా. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచి ఉన్నది అన్న వాగ్దానము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, తల్లిగారి విజయమ్మ గారి ప్రార్థన ఆలకించండి, ప్రతిఫలమును దయచేయండి. మా ప్రియులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు తండ్రి మీరు చేయి పట్టుకుని నడిపించారు. ఇక ముందు కూడా ప్రభువా తండ్రి అదే పంథాలోని మార్గదర్శకత్వంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. భారతమ్మ గారిని బట్టి, పిల్లలను బట్టి నేను స్తుతిస్తున్నాను. కనికరించండి నాయనా, స్తోత్రాలు. శరణమ్మ గారిని, అనిల్ గారిని, పిల్లల్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, దీవిస్తున్నాను. ప్రభువా, మా ముఖ్యమంత్రి గారు ఈ రోజునైనా మేము సిద్ధం అనేటువంటి యాత్రను ప్రారంభిస్తూ ఉండగా ప్రభువా మీరే అనుసంధానం చేసి అందరికీ వారధిగా మీరుండి ప్రభువా ప్రతి మాట కూడా ప్రభువా ఆలోచింపచేసేదిగా మాట్లాడింపచేసి భవిష్యత్తును గురించి ఒక దిక్సూచిలాగా నీ కుమారుని నిలబెట్టి వర్ధిల్ల చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఇక్కడ వారి క్షేమాన్ని కాంక్షించి, వారి జయాన్ని కాంక్షించి ఎంతమంది ఇక్కడ నాయకులు, అభిమానులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, వారందరి యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చి ఆశీర్వదించమని క్రీస్తు పేరట ప్రార్థించి నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఒక్క నిమిషం, ఒక్క మాట. ఎస్ అత్యంత కృపగల తండ్రి, గొప్ప దేవ, నీకు వేలాది వేల వందనములు, స్తోత్రములు తండ్రి. సుట్లకు పాటడు నాయన, యోగ్యుడు నాయన, స్తోత్రార్హుడు, పూజార్హుడు తండ్రి, నీకు వందనం. స్తోత్రం 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 స్తోత్రం. మా బలం నీవే, మా ఖేడం నీవే, మా రక్షకుడు నీవే, మా విమోచకుడు నీవే, మా ఆశ్రయ దుర్గం నీవే నాయన, నీకు వందనం. స్తోత్రం. మా కోసం ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు, మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు, ప్రేమించిన దేవుడు, కోరుకున్న దేవ, నీకు వందనం. స్తోత్రం తండ్రి. నాయన జగన్ను తన యాత్ర అంతటినీ, తన జీవితం అంతటినీ కూడా నీ బలిష్టమైన చేతి కిందికి, సంపూర్ణ అధికారం కిందికి అప్పచెప్పుకుంటున్నా తండ్రి. దేవా, బిడ్డ జీవితంలో కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అన్నింటిలోనూ ఆ బిడ్డను కనపరిచి దేవా, ఈ బిడ్డను ఈరోజు నిలబెట్టినందుకు నీకు వందనం. స్తోత్రం దేవా. తండ్రి, ఈ ఎన్నికల యాత్రలో తండ్రి మీ తోడు, మీ సన్నిధి ఉంచమని వేడుకుంటున్నా దేవా. యెహోవా నీ ముందు నడుచున్నాడు, నీకు తోడై ఉన్నాడు, భయపడకము, విస్మయం అందుకము. నీతో వచ్చేవాడని నేనే, నీకు సహాయం చేయవాడని నేనే, నిన్ను విడవను ఎడబాయనని పలికిన దేవా, నీకు స్తోత్రం తండ్రి. ఇశ్రాయేలు దేవుడు సైన్యం వెనుకటి భాగానికి కావలి ఉంటా అన్నావు దేవా. తండ్రి, బిడ్డ సైన్యానికి కావలి ఉన్నందుకు స్తోత్రం దేవా. తండ్రి, నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను, భయపడకము అంటున్నావు దేవా, నీకు వందనం. స్తోత్రం నైనా. యెహోవా నీ ముందు నడుచున్నాడు, నీకు తోడై ఉన్నాడు తండ్రి. నీ ముందున్న మెట్టలన్నీ సరాలం చేస్తాను, పర్వతాలు, కొండలు చదును చేస్తాను దేవా. నీ ముందున్న ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు పగలగొడతానన్నావు ప్రభువా, నీకు స్తోత్రం. భయపడకము అని చెప్తున్నావు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా తండ్రి, నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నీ దేవుడినై ఉన్నాను, నిన్ను బలపరచువాడని నేనే, సహాయం చేయవాడని నేనే, నన్ను అయితే నీ దక్షిణ హస్తం నిన్ను ఆదుకుంటుందన్నావు ప్రభువా. ఈ బిడ్డతో మీరు వెళ్తున్నందుకు నీకు వందనం. స్తోత్రం తండ్రి. దేవా, అన్ని విషయాల్లో చాలిన దేవుడుగా ఉన్నందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎన్ని విషయం పరిస్థితులు ఎదురైనా దేవా తండ్రి, ఈ బిడ్డకు మీరు తోడుగా ఉన్నారని నమ్ముతూ, విశ్వసిస్తూ ఈ బిడ్డని నీ చేతికి అప్పచెప్పుకుంటున్నా. ఈ బిడ్డ మాటలు, అడుగులో, సమస్తంలోనూ మీరే మహిమ, ఘనత తెచ్చుకోమని ఈ బిడ్డతో మీరు నడుస్తున్నందుకు, ఈ బిడ్డతో వెళ్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ, ఈ బిడ్డ పక్షంగా నజరేయుడైన యేసు నామంలో తండ్రి గొప్ప విజయాన్ని ప్రకటిస్తూ తండ్రి, ఈ బిడ్డను ఆశీర్వదిస్తూ, ఈ బిడ్డతో పనిచేసే సైన్యం అంతటినీ కూడా ఆశీర్వదించమని, అందరికీ మంచి మేలు జరిగించమని, రాష్ట్రానికి కూడా మంచి మేలు జరిగించమని, ఈ బిడ్డని ప్రయాణాన్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ, మీ రక్తంతో కవర్ చేస్తూ, మా ప్రభువైన యేసయ్య పుణ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. ప్లీజ్ క్లోజ్ యువర్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము కూడిన మనకు, మన తోటి సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా ఈరోజు ప్రారంభించబడి దేవుని యొక్క మహాకృపలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక ఆనందముతో తండ్రిని ఆరాధించు నిమిత్తము విజయము వరిస్తూ దేవుని కృప మహదైశ్వర్యములతో నిండుగా మనఃపూర్వకంగా ఆశీర్వదించబడినట్లుగా ప్రభురాకడ పర్యంతరము తోడై ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ అండి. ఆల్ ద బెస్ట్.